తెలంగాణ రాష్ట్రంలో గత కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని విద్యా వ్యవస్థను నిర్లక్ష్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకునేటువంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం విధ్వంసం చేసిందని చెప్పి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. అది నమ్మినటువంటి విద్యార్థులు రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు వస్తాయి, పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం కూడా వస్తాయని చెప్పి నమ్మి ఇదే ఆర్ట్స్ కాలేజ్ ఆవరణంలో అనేక మీటింగ్లు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి మా తల్లిదండ్రులకి, గ్రామాల్లో ఉన్నటువంటి మా వాళ్ళకు అమ్మ ఇవాళ 2000 రూపాయల పింఛన్కో, సంవత్సరానికి ఒకసారి జీవితంలో ఒకసారి చేసుకునే పెళ్లికి ఇచ్చే కళ్యాణ లక్ష్మికో మన బతుకులు మారవు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ బాగుపడాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం భర్తీ చేయాలి. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా స్కాలర్షిప్లు వస్తాయి, పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ అవుతాయి అని చెప్పి మా కాళ్ళ గిరికలు కట్టుకొని కళ్ళల్లో ఉత్తులు పెట్టుకొని ఇవాళ మేము గ్రామాలకు పోయి పనిచేసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని. కానీ ఇవాళ మా విద్యార్థి నిరుద్యోగుల మీద ప్రభుత్వం ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా బొందల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ విద్యా వ్యవస్థను మొత్తం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కాబట్టి రేపు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల జేఎస్ తరఫున పిలుపునిచ్చినటువంటి మహాధర్నాని విద్యార్థులంతా పాల్గొని విజయవంతం చేయాలని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే రిలీజ్ చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ సమస్యలను పరిష్కారం చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో పెండింగ్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు కూడా అన్ని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి విద్యాసంఘ నాయకులందరూ కూడా సామాజిక ఉద్యమాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం దారుణం. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో కూడా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా వాళ్ళకి సొంత భవనాలు కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలని అమలు చేయాలి. విద్యార్థులకి పెద్దపీట వేస్తుందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు కత్తిపీట వేస్తుందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు జీడీ అనిల్ మాట్లాడతారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గద్దెనెక్కి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మరి విద్యా వ్యవస్థకు ఒక సరైనటువంటి మంత్రిని కేటాయించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. మరి అదే విద్యాశాఖకు మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థకు సమీక్ష జరిపేటువంటి టైం కూడా లేకపోవడం చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాము. అన్ని విద్యార్థి సంఘాలం రాష్ట్రంలో ఉన్నటువంటి 9,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము చాలాసార్లు అసెంబ్లీ ముట్టడి కానీ సచివాలయం ముట్టడి కానీ చేసినా కూడా ప్రభుత్వం దాని మీద స్పందించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించినటువంటి మొదటి ప్రక్రియ కౌన్సిలింగ్ కూడా ప్రారంభించకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, ఇంజనీరింగ్ విద్య చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటి వరకు కూడా గందరగోళానికి గురవుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఇంజనీరింగ్ విద్యకు సంబంధించినటువంటి దాంట్లో స్పష్టమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 220 నుంచి 230 వరకు ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు మరి లక్షలలో ఫీజులు పెంచి ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ కాకుండా ముందే దాదాపు బి కేటగిరీ మేనేజ్మెంట్ సీట్లన్నింటినీ కొన్ని లక్షలకు కోట్లకు అమ్ముడు చేసుకున్నటువంటి విషయం ప్రభుత్వానికి తెలియదా? మరి ప్రభుత్వానికి తెలిసినాక కూడా అట్లాంటి కాలేజీకి సంబంధించినటువంటి రాటిఫికేషన్లను ఇప్పటివరకు నిలిపివేయకపోవడానికి గల కారణం ఏంది? మరి రేవంత్ రెడ్డికి ఈ ఇంజనీరింగ్ కళాశాల విద్యకు మేనేజ్మెంట్కు ఉన్నటువంటి సంబంధం ఏంటిది? మరి అదేవిధంగా చాలా ఇంజనీరింగ్ కళాశాలలు మరి మేము అధ్యాపకులకు వేతనాలు పెంచుతున్నామని చెప్పేసి నిర్వహణ ఖర్చులు అధికంగా ఉన్నాయని చెప్పేసి తప్పుడు రిపోర్ట్లు మన ఫీ రెగ్యులేటింగ్ కమిటీ అథారిటీకి సమర్పించి దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు తీసుకున్నారు. అట్లాంటి పర్మిషన్లు తీసుకొని అక్రమంగా కాలేజీలో నడుపుతున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపులను వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా విద్యా వ్యవస్థకు పెద్ద మొత్తంలో బడ్జెట్ నిధులు కేటాయించి విద్యా వ్యవస్థను అభివృద్ధి పథం వైపు తీసుకుపోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలందరి తరపున మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఏరికోటి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరు చెప్తూ ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థ మీద పూర్తిగా కార్పొరేట్ దోపిడీకి పాల్పడుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి మొదటి సంవత్సరం జాయిన్ అయ్యి పూర్తిగా 4 సంవత్సరాలు పూర్తిగా బయటికి వెళ్ళేసరికి ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈరోజు మళ్ళీ అదే విద్యార్థి ఆ సర్టిఫికేట్ల కోసము లేబర్ కూలీ అడ్డాల మీదకి వెళ్తున్నాడు. అదే విద్యార్థి ఈరోజు క్యాటరింగ్ పేరుతో రాత్రి కష్టపడుతూ ఆ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక ఆ సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఈరోజు కేవలం ఈ ప్రజాప్రభుత్వం అని పేరు చెప్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతుంది, విద్యార్థుల జీవితాలు కాలరాస్తుంది. విద్యార్థులని ఈ తరంలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వస్తున్న పిల్లలని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వము
వాళ్ళని తిరిగి వెనక్కి పంపించే విధంగా అడ్డా కూలీగా తయారు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని చాలా సిగ్గుచేటుగా ఈ విధంగా మేము ఖండిస్తా ఉన్నాము. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి. లేడీ ప్రక్షాళన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సందర్భంగా తెలియజేస్తాను. రానున్న రోజుల్లో విద్యార్థులము అన్ని సంఘాలుగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.